ప్రొద్దుటూరు డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రతి విషయంలో డబ్బులు వసూలు చేస్తూ తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పలు కేసుల విషయంలో పెద్ద ఎత్తున లంచం తీసుకున్నారని, ప్రొద్దుటూరులో బాధ్యతలు చేపట్టాక సుమారు 2 కోట్లకు పైనే వసూళ్లు చేశారని ఆరోపించారు. తన దగ్గరున్న 2 కానిస్టేబుళ్ల ద్వారా అవినీతి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, పోలీసు ఉన్నతాధికారుల విచారణకు ఆదేశిస్తే విచారణ అధికారులకు తగు ఆధారాలు చూపుతామని వరదరాజుల రెడ్డి స్పష్టం చేశారు. డీఎస్పీపై గతంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారని, అయితే డీఎస్పీ బదిలీని ఎంపీ సీఎం రమేష్ అడ్డుకుంటున్నారని అన్నారు. ఉన్నత అధికారులు డీఎస్పీపై వారం రోజుల్లో చర్య తీసుకోకపోతే డీఎస్పీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తానని వరద స్పష్టం చేశారు. కొల్లు శ్రీనివాసులు ఇంతటి దారుణమైన లంచగొండిని నా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా చూడలే. ఇంత ర్యాంపెంట్ కరప్షన్ లంచగొండి ఎక్కడ కూడా సీఐలు డమ్మీలు చేసి పారేస్తాడు. 2 సీఐలు 3 సీఐలు బదిలీ అయిపోయినారు. ఇతనేటుకు డైరెక్ట్ ఎస్ఐలతో కాంటాక్ట్ పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకుంటాడు. డైరెక్ట్గా క్రికెట్ బెట్టింగ్ వాళ్ళు కానీ, మట్కా రాసే వాళ్ళు కానీ డైరెక్ట్గా తన ఆఫీసులోకి పోయి కూర్చొని మాట్లాడుకొని డబ్బులు ఇచ్చే పరిస్థితిలో పెట్టుకున్నాడు. అందరితో డైరెక్ట్ కనెక్షన్. ఏ ఎస్ఐలకు ఏ సీఐలకు సంబంధం లే. సీఐలు 2-3 సీఐలు ఇతనిని సీఐలను పక్కకు తప్పించి డైరెక్ట్ ఎస్ఐలతో పెట్టుకునే కారణంగా సీఐలు హరాస్మెంట్ తట్టుకోలేక సీఐలు ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయినారు. ఇంత విపరీతమైన లంచగొండిని ఎక్కడ కూడా చూడలే. గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండి ఇతను ఇంత లంచగొండి, ఇంత కరప్షన్, ఇంత డైరెక్ట్గా క్రికెట్ బెట్టింగులు, మట్కా బెట్టింగులతో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకునేంత అతనే నేను ఎక్కడ కూడా చూడలే. ఇంత లంచగొండి ఇతను. ప్రొద్దుటూరుకు సంబంధించి ఒక 2 కానిస్టేబుల్ని పెట్టుకున్నాడు. కానిస్టేబుల్ రమణ, ఇంకొక హెడ్ కానిస్టేబుల్ ఇబ్రహీం. వీళ్ళిద్దరి ద్వారా డబ్బు తీసుకుంటాడు. డైరెక్ట్గా కూడా పరిచయం అయిన తర్వాత డైరెక్ట్గా కూడా తీసుకుంటుంటాడు. వీళ్ళిద్దరి దగ్గర డబ్బులు తీసుకొని అన్ని కేసులు వీళ్ళ ద్వారానే డీల్ చేస్తారు. వీళ్ళు ఎస్ఐలతో మాట్లాడతాడు, ఎస్ఐలు డిఎస్పీలతో మాట్లాడతారు, వాళ్ళు డబ్బులు తెచ్చిస్తుంటాడు. ఈ ప్రొద్దుటూరుకి వచ్చినాక 2 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించాడు ఇతను. ఒక రైస్ మిల్లుకు సంబంధించి 10 లక్షలు తీసుకున్నాడు. మన కాలేజీ కరెస్పాండెంట్ హరినారాయణ దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు. ఒక రైస్ మిల్లుకు సంబంధించి ఏదో సివిల్ పంచాయతీ చేస్తానని ఒక 15 లక్షలు ఎత్తినాడు. మన మైదుకూరు రోడ్లో ముస్లింలు కొట్లాడుకున్నారు 2018లో, 8 నెలలు కొట్లాడుకున్నారు. ఒక పక్క 307 కేసు రిజిస్టర్ అయింది, ఒక పక్క ఎస్టీ కేసు రిజిస్టర్ అయింది. సామాన్యంగా కేసులు రిజిస్టర్ అయితే ఏదన్నా కాంప్రమైజ్ ఉంటే రిమాండ్ తర్వాత కాంప్రమైజ్ ఉంటుంది. కానీ ఆ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చినారు. కాంప్రమైజ్ అయ్యిండొచ్చు. కాంప్రమైజ్ అయిన కేసుల్లో అన్నిటిలో కూడా ఇదే మాదిరిగా చేస్తున్నాడా? దాంట్లో 7 లక్షల రూపాయలు లెక్కెత్తినాడు. కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఏదో కోర్టుకు పోయి బెయిల్ తీసుకొచ్చుకొని తర్వాత కాంప్రమైజ్ అవుతుంటే కాంప్రమైజ్ అయ్యాక ఇల్లు పోలీసులు కూడా ఒప్పుకుంటుంటారు, కాంప్రమైజ్ చేస్తుంటారు. అట్లా లేకుండా లాస్ట్ వరకు అట్నే పెండింగ్ పెట్టుకొని ఆ 307 సెక్షన్లోనే కేసులు, ఎస్టీ కేసులు తీసేసి నీకు బెయిల్ ఇచ్చినాడు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినాడు. ఎందుకు చేస్తారంతా? ఎందుకు చేయాల్సి వచ్చింది? నీకు అంత అవసరము ఏంటి? ఎందుకు అవసరము? నీకు డబ్బు ముందర నువ్వు ఏమైనా చేస్తావు. సీసీ కెమెరాలు పెడతాడనని సుమారుగా ఒక 15 లక్షల రూపాయలు ఎత్తినాడు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి. 3 టౌన్ పరిధిలో ఒక ఆసుపత్రిలో ఒక నర్సు ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ ఇచ్చింది డాక్టర్ పైన. ఆ డాక్టర్ మీద కేసు పెడతానని బెదిరించి 4 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. చాలా కేసుల్లో 304D కేసులు జరిగితే ముద్దాయిలతో మాట్లాడి లాలూచిబడి భారీగా డబ్బులు తీసుకొని 174 సెక్షన్ కింద కేసులు మార్చినాడు. ఈ కేసుల్లో సుమారు 3 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నాడు. 3 టౌన్ పరిధిలో కానీ 1 టౌన్ పరిధిలో కానీ. పొద్దుటూరు చైతన్య స్కూల్ ఫ్రంట్ పోర్షన్ పడిపోతే వాడిని పిలుచుకొని నా కొడుక పిల్లలు చచ్చిపోతేటరా, ఆ పిల్లలు చచ్చిపోతే నువ్వు అంతా 302 పెట్టినవని వాని దగ్గర 4 లక్షల రూపాయలు ఎత్తినాడు. ఈశ్వరెడ్డి నగర్లో అంజీ అనే ఒక వ్యక్తిని వాళ్ళ ఎదురుంటి అతను అంకన్ అనే అతను చంపి తీసుకొని పోయి చిలంకూరు గనుల్లో బూట్ చేసినాడు. ఇది కొంతకాలానికి డిఎస్పీ గారికి విషయం తెలిసి అంకన్న, మోహన్ అనే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకొని దాంట్లో 5 లక్షల రూపాయలు తీసుకొని కేసునే అట్నే వాళ్ళు ఎట్లా బూట్ చేసినాడో అట్నే కేసును తెలియకుండానే బూట్ చేసినాడు. ఈ మాదిరిగా 1 కాదు 2 కాదు కొన్ని
పదుల సంఖ్యలో కేసులతో డబ్బులు తీసుకొని కేసులు ముంచేసినాడు. డైరెక్ట్గా క్రికెట్ బెట్టింగు మట్కా ఆడించుకుంటున్నాడు. ఇంత లంచగొండి అనేతను డైరెక్ట్ రిక్రూట్మెంట్తో ఇంత లంచగొండి అతను ఇది ఒక రకమైన పూర్వకాలం బందిపోట్లు అంటున్నారు. ఆ బందిపోటు యూనిఫామ్ బందిపోటు ఇతను. అంతేకాకుండా ఫ్యాక్షన్ గ్రామాలలో చిన్నశెట్టిపల్లె గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఫ్యాక్షన్ జరిగింది, కొట్లాడుకున్నారు. దాని కేసుకి సంబంధించి ఒక లీడర్ను అనగదొక్కేదానికోసం ఇంకొక లీడర్తో డబ్బు తీసుకొని ఈ లీడర్ను కూడా కేసు వరా తరా అని ఎట్లా అంటే అట్లా వాళ్ళ ఊర్లో నిలబెట్టి నడి రోడ్లో నిలబెట్టి మాట్లాడతాడు. ఏంటి ఇతనికి సంబంధం అట్లా మాట్లాడేదానికి? నియాల లంచగొండిగా ప్రభుత్వ దేశం తీసుకొని ఒక ప్రజలను సంరక్షించాల్సిన నువ్వు దోపిడీ చేస్తాడావు. రైతులు నిజాయితీగా పొలాల్లో కష్టపడి పండించుకొని వాళ్ళు బతుకుతున్నారు. ఒక్క రూపాయి అక్రమార్గంగా సంపాదన లేకుండా బతికే రైతులు వాళ్ళను నువ్వు ఎట్టంటే నీచంగా తిడతావా? పోలీసు డ్యూటీ మీరు 2 వర్గాలను పిలిచి కొట్లాడడం మంచిది కాదు. మీరు కూర్చోండి, కొట్లాడుకునే దానివల్ల మీరు చెడిపోతారు. మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మీ ఆడపిల్లల పెళ్లిళ్ళు నిలబడిపోతాయి. ఈ మాదిరిగా కౌన్సిలింగ్లు ఇచ్చి వాళ్ళని మంచి మార్గంలో సన్మార్గంలో పెట్టాల్సిన పరిస్థితిలో ఉండబడిన డిఎస్పీ ఒక వర్గం లీడర్ మాటలని ఇంకొక వర్గం లీడర్ను అనగదొక్కుతాడు. అంటే ఆ వర్గం లీడర్ దగ్గర డబ్బు తీసుకున్నాడు 3 లక్షల రూపాయలు. ఈ మాదిరిగా ఈయన లంచగొండి వ్యవహార శైలిని ఎస్పీ మహంతి దృష్టికి ఇక్కడ ముందు ట్రాన్స్ఫర్ కాకముందు ఇక్కడ కడపలో ఎస్పీగా ఉండబడినప్పుడు నేను పర్సనల్గా పోయి కలిసి చెప్పిన, అయ్యా ఈయన లంచగొండితనం మితిమీరిపోతుంది, ఈయన మీద ఒక నిఘా పెట్టండి, మీరు ఎంక్వైరీ చేస్తే తగిన ఆధారాలు మేము కొంతవరకు చూపుతామని చెప్పడం కూడా జరిగింది. ఎస్పీ ఈయన మహంతి ట్రాన్స్ఫర్ కాకముందు నేను పర్సనల్గా పోయి బంగ్లాలో కలిసి చెప్పిన. తర్వాత డీజీ గారికి కూడా చెప్పిన, ఇంత విపరీతమైన లంచగొండయా, ఇది నువ్వు సాధ్యం కాదు, మేము భరించలేకుండా ఉన్నాం. ప్రజలకు రక్షకుడు కాదు ఇతను, ప్రజలకు భక్షకుడు. ఈ భక్షకుని మేము తట్టుకోలేకుండా ఉన్నాం. ప్రొద్దుటూరు ప్రజలు సిఐలు ఎస్ఐలు ఇతను ఏటుకు హడలిపోతున్నారు. ప్రొద్దుటూరులో ఉండాలంటే కూడా సిఐలు ట్రాన్స్ఫర్లు చేసుకొని వెళ్ళిపోయినారు. ఇంకా ఉండబడిన సిఐలు మళ్ళీ మేమెందుకు వచ్చినాపా అని భయపడిపోతున్నారు. ఇక్కడ ఎస్ఐలు డైరెక్ట్గా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇతను తెచ్చేయమంటే రోజు తెచ్చేయాలి. ఇతనికి రోజు డబ్బు లేని నిద్ర రాని పరిస్థితి. అంత విపరీతమైన బంగారు, ఈ దొంగతనం కేసుల్లో బంగారు ఒక 30 తులాలు తీసుకుంటే 15 తులాలే పెడతాడు, 15 తులాలు ఎత్తేస్తాడు. మొన్న కూడా ఈ ఎలక్షన్ రోడ్లలో తనిఖీలు చేయడంలో కొంత బంగారు దొరికింటే దాంట్లో సగమే పెట్టినాడు, సగం ఎత్తేసినాడు. ప్రొద్దుటూరు ఎలక్షన్కి సంబంధించి టీడీపీ వాళ్ళ దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు, పుట్టా సుధాకర్ దగ్గర 30 లక్షలు తీసుకున్నాడు. ఎందుకు? ఆ యొక్క చాపాడు మండలం 4-5 పల్లెలను కంట్రోల్ చేసేదానికోసం. ఇంత విపరీతమైన లంచగొండికి డీజీ గారికి కూడా చెప్పిన, సార్ ఇతను చాలా తీవ్రమైన పెద్ద లంచగొండి, ఇతన్ని భరించలేని పరిస్థితిలో ఉన్నాం, ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే ఈయనకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఈయనకు సీఎం రమేష్ గారు ఇతనికి అభయస్తాం, నువ్వు ఎంతన్నా దోచిపా నేను ఉన్నాను, నీకు ఇబ్బంది లేదులేమ్మనే అభయస్తాం అట్లా రక్షకుడిగా సీఎం రమేష్ గారు ఇతనిని ట్రాన్స్ఫర్ కాకుండా కాపాడుతూ ఉన్నాడు. చెప్పిన ఆధారాలు లేకపోయినా చూపిస్తాను. నేను ఈ చిన్నశెట్టిపల్లె గ్రామంలో 70,000 రూపాయలు తీసుకున్నాడు ఒక ఆయనతో, ఒక లీడర్తో. ఎంక్వైరీ చేసి ఆధారాలు దొరుకుతాయి. ఇప్పుడు పోలీసులు క్లూ ఎట్ట తీస్తారో ఇతనికి సంబంధం లేకుండా ఒక టీంని ఎవరినన్నా నియమిస్తే ఆ టీం ఇతని దగ్గర నుంచి తీస్తారు ఆధారాలు. ఎందుకు తీయకుండా పోతారు? ఇది ఏమన్నా అవాస్తవాలు ఏమన్నా ఒక్కటి కూడా అవాస్తవం ఉంటే చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. ఇంత విపరీతమైన లంచగొండిని 1-2 సార్లు డీజీ గారికి చెప్పినా ట్రాన్స్ఫర్ చేయడంలా, డీజీ గారికి చెప్తే ట్రాన్స్ఫర్ చేయకుండా ఈయన అడ్డుకుంటున్నాడు. మరి సీఎం రమేష్ గారు ప్రొద్దుటూరు ప్రజలను దోపిడీ చేసేదానికి ఈయన ఏమైనా తీసుకొచ్చి పెట్టినాడా? ఇంత విపరీతమైన లంచగొండి నువ్వు ఎట్టన్నా దోసుకోపోరా నాయన, దోసుకోపో నేను ఉన్నానని అభయస్థం ఇచ్చినాడు అతను. క్రికెట్ బెట్టింగుల వలన మట్కా రాసేదాని వలన ప్రజలు ఎంత తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని కేసుల్లో డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకుంటాడు, వ్యవస్థను నాశనం చేసేస్తున్నాడు. రక్షక భట నిలయం అనేది పోయి డిఎస్పీ ఆఫీసు భక్షక నిలయం అయిపోతుంది. భక్షక నిలయం అయిపోతుంది. అది భక్షక భటులు అంటున్నాడు డిఎస్పీ గారు. భక్షక భటుడు ప్రొద్దుటూరుకి ఒక భక్షక భటుడు తినేసిన కానీ రక్షక భటుడు కదా ఆయన, భక్షక భటుడు. ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో లంచగొండిని 35 నేను రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదు. లంచగొండలను చాలామంది ఉన్నారు, ఎవరు నిజాయితీ పరులు చాలామంది లేకుండా పోయినా కూడా
ఇతనంత లంచగొండితనము, ఇతనంత దోపిడీదారును ఎక్కడ చూడలే. సిఐలు నిలబడిన పరిస్థితి ఉంది, ఎస్ఐలు నిలబడిన పరిస్థితి ఉంది. ఇతను లంచగొండితాడు. రోజు తే అంటాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు వీళ్ళు, ఎక్కడి నుంచి దోస్తారు వాళ్ళు. కొంత నీతిమంతులు కూడా ఒకరో ఇద్దరు కొంతమంది ఉండారు. కాబట్టి ఈ డిఎస్పి గారిని వెంటనే ఇతని మీద తగు చర్యలు తీసుకొని విచారణకు ఆదేశించాల్సిందిగా కోరుతున్నాం. ఆ విచారణకు వచ్చిన సందర్భంగా కొన్ని రుజువులైతే మేము చూపించగలుగుతాం. ఈ విషయాన్ని ఆయనకు తెలిసినాను, మరొకసారి ఆయన దృష్టికి తీసుకుపోతున్నాం. డీజీ గారికి కూడా చెప్పినాం, డీజీ గారి దృష్టికి కూడా తీసుకొని పోతున్నాము. గవర్నమెంట్లో కొంతమంది సెక్రటరీలు, ఈయన రమేష్ గారు సెక్రటరీలు దగ్గర ఈయన ట్రాన్స్ఫర్ను ఆపుతూ ఉన్నాడు. దయచేసి ఇది ఒక వారం 10-15 రోజులు చూసిన తర్వాత దీనిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మళ్ళా దీని మీద కూడా అవసరమైతే ధర్నాలు, బంధువుల వరకు కూడా పోవాలనేది ఉంది. ఎందుకంటే ఇంత అవినీతి పరుని భరించే పరిస్థితుల్లో ప్రొద్దుటూరు ప్రజలు లేరు.